22న ఉదయం 10:05 ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులోని వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ఒక అబ్బాయి జన్మించారు. ఆ అబ్బాయే మన మెగాస్టార్ చిరంజీవి గారు 1977 జనవరి 22న మద్రాసుకు వెళ్లారు. 1978 ఫిబ్రవరి 11న రాజమండ్రి దగ్గరలోని గుమ్మడిదొడ్డి అనే గ్రామంలో పునాదిరాలు అనే సినిమా షూటింగ్ తో స్టార్ట్ అయింది. ఒక్క సంవత్సరంలోనే 13 సినిమాల్లో నటించారు. అలా వచ్చిన మన ఊరి పానవులు సినిమాల్లో కూడా ఆయన నటన అద్భుతంగా ఉండి మంచి పేరును తెచ్చింది. ఇక ఆ తర్వాత డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు తన మొదటి సినిమా అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో చిరంజీవి గారికి తొలిసారిగా హీరోగా అవకాశం ఇచ్చారు. ఇందులో ఆయన నటనకు గాను మంచి పేరు దక్కింది. ఇక ఆ తర్వాత వచ్చింది అభిలాష సినిమా. 100 మంది శిక్ష నుండి తప్పించుకోవచ్చేమో కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ బ్రిలియంట్ సినిమా చిరంజీవి గారి హీరో కెరీర్ కి ప్లస్ అయింది. అదే సంవత్సరంలో చిరంజీవి గారు నటించిన తన 62వ సినిమా అయిన ఖైదీ 100 రోజులు ఆడి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అలా ఖైదీ సినిమా ₹1 కోటి సంపాదించింది. దాంతో చిరంజీవి గారు ఖైదీ సినిమాతో సుప్రీం హీరోగా ఎదిగారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఖైదీ సినిమా ఒక ఎత్తు. అందుకే చిరు కెరీర్ ని బిఫోర్ ఖైదీ ఆఫ్టర్ ఖైదీగా చెప్పుకోవచ్చు. యాక్టర్ ని ఆవిష్కరించుకునేందుకు కొన్ని సినిమాలు, అలానే ఎక్స్పెరిమెంటల్ గా కొన్ని, కామెడీ సినిమాలు కొన్ని, క్లాసికల్స్ కొన్ని, ఇలా అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ ట్రై చేస్తూనే వెళ్లారు. బాస్ మూవీ అయితే చాలు అది హిట్టా ఫ్లాపా అనే విషయం గురించి ఆలోచించే పని లేదు. ఎన్నో అవార్డులు మరెన్నో ఇండస్ట్రీ హిట్లు ఇది చేయలేదు అని ఎవరైనా వేలెత్తక ముందే దాన్ని చేసి చూపించేవారు. ఇలా దొంగ జగదేక వీరుడు, అతిలోక సుందరి, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఆపద్ బాంధవుడు, గరాడా ముక్కుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మనగాళ్ళు, ఇలా ఎన్నో క్లాసిక్ ఆర్ట్, కమర్షియల్, ఎమోషనల్ మాస్ ఫిల్మ్స్ తీసి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అలరించేలా అద్భుతంగా నటించి క్లాస్ అండ్ మాస్ హీరోగా నిలుస్తూ బిగ్గర్ దెన్ బచ్చన్ గా గుర్తింపు పొంది మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. ఇక దొంగ సినిమాలో చిరంజీవి గారు చేసిన గోలీమార్ పాటను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించారు. అలానే చిరంజీవి గారి పసివాడి ప్రాణం, స్వయం కృషి సినిమాలని ఆ కాలంలోనే రష్యన్ భాషలో కూడా డబ్ చేశారు. ఆయన నటించిన కొదమ సింహం సినిమాను అప్పట్లోనే ఇంగ్లీష్ లో హంటర్స్ ఆఫ్ ఇండియన్ ట్రెజర్ గా డబ్ చేశారు. రజనీకాంత్ గారి కన్నా, కమల్ హాసన్ గారి కన్నా ముందే ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకున్న హీరో చిరంజీవి గారే. 1987లో మొట్టమొదటిసారిగా ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాల్సిందిగా ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరో చిరంజీవి గారు. పసివాడి ప్రాణం సినిమా ద్వారా మొదటిసారిగా భారతీయ వెండి తెరకు బ్రేక్ డాన్స్ ను పరిచయం చేసిన హీరో చిరంజీవి గారు. ఆపద్బాంధవుడు సినిమాకి గాను ఆయన అందుకున్న రెమ్యునరేషన్ ₹1,25,00,000. అప్పటి వరకు ఇండియాలో ఏ హీరోకి కూడా అంత రెమ్యునరేషన్ పొందలేదు. యూనిక్ ఫీచర్ డాన్స్, ఆ డాన్స్ లో ఉన్న అన్ని ఫార్మ్స్ ని, అంటే మన ఇండియన్ క్లాసిక్ నుండి రాక్ అండ్ రోల్, బ్రేక్ డాన్స్, డిస్కో డాన్స్, టెక్నో లాంటి డాన్సులని మన ఇండియన్ తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన మాత్రం చిరంజీవి గారే. ఇక ఆ తర్వాత మరికొన్ని చిత్రాలు చేశారు. ఇక శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత చిరంజీవి గారు సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లో అడుగు పెట్టారు. ఇక ఇప్పుడు చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పాలంటే అందరికీ సామాజిక న్యాయం జరగాలి, అవినీతి లేని పాలన తీసుకురావాలి అనుకుని సమాజం మీద ఉన్న బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో పరాజయం పొందినా కూడా ఏనాడు చిరంజీవి గారు ఆ విషయం గురించి బాధపడలేదు. ఎందుకంటే ప్రజలకు సాయం చేయాలని ఆయన అనుకున్నారు, కానీ ప్రజలు ఆయనకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆయన ఆశపడలేదు. ఇక సినిమాలకు దూరమైన 9 సంవత్సరాల 5 నెలల 11 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత 2017లో చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ వచ్చారు. ఈ సినిమాతో 100 కోట్లు కలెక్ట్ చేసి సినిమాలో గ్యాప్ వచ్చినా కూడా తన స్థానాన్ని తను దక్కించుకున్నారు. సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పిలిస్తే పలికి వారి సమస్యను తీర్చే పెద్ద మనసున్న మనిషి. ఒక కుటుంబానికి పెద్ద కొడుకుగా ఆ ఇంటి బాగోగులు ఎలా అయితే చూసుకుంటారో అలానే తన తోటి నటీనటులు, టెక్నీషియన్లు అందరూ బాగోగులు చూసుకునే వ్యక్తి చిరంజీవి గారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళని ప్రత్యేకంగా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తారు. అంతేకాకుండా తుఫాన్, వరదలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ నిర్వహించే మేము సైతం లాంటి ప్రోగ్రామ్స్ తో పాటు కరోనా వైరస్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన సినీ కార్మికుల కోసం పెట్టిన కరోనా క్రైసిస్ చారిటీలో కూడా మొదటి మాట, తొలి ప్రయత్నం, మొదటి ఇచ్చే కన్నయ్య చిరంజీవి నుండి వస్తుంది. మామూలుగా మనం స్టార్స్ అభిమానిస్తాం, కానీ స్టార్లు కూడా ఆయన అభిమానిస్తారు. ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చారు. తెలుగు సినిమా అధ్యాయంలో చిరంజీవి గారి పేరు ఎప్పటికీ చెరగని ముద్రే.